నమ్మి కొలిచే భక్తులకు కొండంత అండగా ఉండే దేవుడు ఆ కొమరవెల్లి మల్లన్న. ప్రళయ రుద్రుడు, కాలభైరవుడు, బోలాశంకరుడుగా వివిధ ప్రదేశాల్లో కొలువుదీరి భక్తుల చేత నిత్య పూజలందుకుంటున్న ఆ నీలలోహితాకారుడు కొలువైన మహాపుణ్యక్షేత్రం కొమరవెల్లి మల్లికార్జున స్వామివారి దేవస్థానం. తెలంగాణ రాష్ట్రంలోనే సుప్రసిద్ధ శైవ క్షేత్రంగా విరాజిల్లుతున్న కొమరవెల్లి మల్లికార్జున స్వామివారి దేవాలయం అత్యంత మహిమాన్వితం. ఇక్కడి భక్తుల నోటి వెంట ఎక్కడ విన్నా కొమరవెల్లి మల్లన్న మా ఇంటి ఇలవేల్పు, మా కోరికలను నెరవేర్చే ఆ కొమరవెల్లి మల్లన్నకు కోరమీసాలను పెట్టి మా మొక్కులన్నీ చెల్లించుకుంటామంటూ భక్తులందరూ కూడా ఎంతో ప్రేమగా తమ ఇంటి బిడ్డగా ఆ మహాదేవుణ్ణి కొలుచుకునే సంస్కృతి ఈ నేలపై ఈ కొమరవెల్లి మల్లికార్జున స్వామివారి దేవస్థానంలో కలదు. ఆలయ పరిసరాలన్నీ కూడా పసిడి వర్ణంతో దగదగ మాయంగా అలరాడుతూ ఉంటాయి. అల్లంత దూరం నుండే ఆ స్వామివారి శిఖర గోపురం దర్శనమిస్తూ ఉంటుంది. పసుపు వర్ణంతో నింగిని తాకుతున్నట్టుగా ఆగిపించే ఆ స్వామివారి శిఖర గోపురాన్ని చూసిన భక్తులు రెండు చేతులెత్తి కొమరవెల్లి మల్లన్న మమ్మల్ని చల్లంగా చూడు అని వేడుకుంటూ ఉంటారు. కొమరవెల్లి మల్లికార్జునుడిగా కొలువైన ఆ మహాదేవుడు ఈ క్షేత్రమున 800 ఏళ్ల క్రితమే స్వయంభూగా వెలిశాడని చారిత్రక కథనాలు చెబుతూ ఉన్నాయి. ఈ క్షేత్రం భక్తుల కోరిన కోరికలను తీర్చే కొంగు బంగారంగా అలరాడుతోంది. భక్తుల చేత ఆప్యాయంగా కొమరవెల్లి మల్లన్నగా పిలువబడే ఈ మల్లికార్జున స్వామి ఎత్తైన గుట్టకు వివిధ వృక్షజాతుల సమూహం కలిగి ఉన్న ఒక చిన్న గుహలో ఆ స్వామివారు ఒక బండరాయికి తన మహిమాన్వితమైన అద్భుతమైన రూపాన్ని భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పిస్తూ ఉన్నాడు. సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండల్ కొమరవెల్లి గ్రామంలో శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం అనేది ఎంతో పుణ్యక్షేత్రంగా ప్రతి ఏటా ఇక్కడికి భక్తులు వస్తూ ఉంటారు. సంక్రాంతి నుంచి ఉగాది వరకు మెయిన్ ఫెస్టివల్గా చాలా ఉంటుంది. కానీ ప్రతి ఆదివారం కూడా లక్షలాదిగా తరలి వస్తుంటారు భక్తులు. ఈ మల్లన్న సన్నిధిలో ఎంతోమంది కూడా తమ తమ మొక్కులను నెరవేర్చుకుంటూ ఎన్నో వాళ్ళ ఉన్న బాధలు కష్టాలు కూడా ఈ దేవుని మొక్కుంటే అన్నీ మంచిగా జరుగుతున్నాయి అని చెప్పేసి ఎంతో భక్తులు కూడా ఎంతో వస్తూ ఉంటారు ఎప్పటికీ. ఇది చాలా ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రము. సిద్దిపేట డిస్టిక్ కాదు, మొత్తం తెలంగాణ మొత్తానికి కూడా ఒక ప్రముఖ క్షేత్రమైన ఈ కొమరవెల్లి మల్లికార్జున స్వామి ఎంతో మహిమగల్ల దేవుడు కాబట్టి, పసుపు బండారు మంచి దేవుడు కాబట్టి అందరి మొక్కులు నెరవేర్చి అన్ని కోరికలు నెరవేరుతున్నాయి కాబట్టి ఎంతో సంతోషంగా ఈ మల్లన్న స్వామిని కొలుస్తూ ఉంటారు. జై కొమరవెల్లి మల్లన్న స్వామికి జై. దర్శనార్థం కోసం ఓ మునీశ్వరుడు ఈ ప్రదేశంనే నిత్యం శివనామ స్మరణ చేస్తూ భక్తితో వేడుకుంటూ ఉన్నాడంట. మునీశ్వరుడి తపస్సుకు మెచ్చిన మహాదేవుడు కోరమీసాలతో ఇరువురి భార్యలతో ఆ భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించమని ఆ పరమేశ్వరుడే తన విగ్రహాన్ని ఆ మునీశ్వరుడికి అందించిన మహిమాన్విత క్షేత్రం. పరమేశ్వరుడు చెప్పిన విధంగానే కోరమీసాలతో కోరిన కోరికలను తీర్చే మహాదేవుడిగా ఈ ప్రదేశమున ఆ స్వామిని నెలకొల్పి నిత్య పూజలు జరుపుతూ ఉన్నారు. ఇరువురు భార్యలతో ఇక్కడ ఆ మల్లికార్జున స్వామి దర్శన భాగ్యాన్ని కూడా కల్పిస్తూ ఉంటారు. వివిధ ప్రాంతాల నుండి ప్రతి నిత్యం కూడా వేలాదిగా భక్తులు తరలివచ్చి మల్లన్న స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు జరుపుతూ ఉంటారు. ఇక్కడ ఆ పసుపును బండారిగా పిలుచుకునే సంస్కృతి కూడా కలదు. ఆ స్వామివారు వెలిసిన ఈ ప్రాంతంలోనే ఆ బండారి పసుపు కూడా ఆ స్వామితో పాటు నిత్య పూజలు అందుకుంటూ ఉంది. ప్రతి నిత్యం కూడా తొలి పూజ అనంతరం ఆ బండారి ఆ పసుపుతో మహాశివుడికి పూజలు చేసి ఆ మల్లికార్జున స్వామివారి దర్శనాన్ని భక్తులకు కల్పిస్తూ ఉంటారు. ఇక్కడ ఆ స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చిన ప్రతి భక్తుడికి ఆ మల్లికార్జున స్వామివారికి సమర్పించిన ఆ బండారి ఆ పసుపునే నుదుటున కుంకుమగా దిద్దుతారు.
ఆ పసుపును ఆ నుదుటిన అద్దుకొని ఆ పరమేశ్వరుడే మాతో ఉన్నాడని చెప్పి కూడా భక్తులందరూ విశ్వసిస్తూ ఉంటారు. పసుపుతో ఇక్కడ ఆ బండారితో ఆ స్వామివారికి పట్నం వేయడం అనేది ఆనవాయితీ. ఈ ఆలయానికి ఈ క్షేత్రానికి వచ్చిన ప్రతి భక్తుడు కూడా అంతే భక్తిగా ఆ స్వామివారి ఎదురుగా పట్నాన్ని వేసి తమ కోరికలన్నీ నెరవేర్చుమని చెప్పి ఆ స్వామివారి మీద ఉన్న భక్తిని చాటుకుంటూ ఉంటారు. సహజ సిద్ధమైన రంగులతో, బియ్యపు పిండితో, పసుపుతో, కుంకుమతో కలిపి ఆ స్వామివారి ఎదురుగా పట్నం వేసి ఒగ్గు కళాకారుల ఆ స్వామివారి సంకీర్తనలతో, ఆ స్వామివారి పూజా మంత్రాలతో పట్నాన్ని వేసి ఆ స్వామివారికి మొక్కు తీర్చుకుంటారు భక్తులు. నేను చిన్నప్పటి నుంచి కూడా ఇక్కడికి కొమరవెల్లికి వస్తున్నాను. అంటే దగ్గర దగ్గర ఒక 30 సంవత్సరాలు అవుతుంది. చిన్నప్పటి నుంచి వస్తున్నాను. నాకు తెలివి వచ్చినప్పటి నుంచి కూడా అది నేను ఎప్పుడు వచ్చి ఇక్కడ నాకు ఇది కావాలని మొక్కినప్పుడు కంపల్సరీ నెరవేరినాయి. అదే నమ్మకంతో ప్రతి సంవత్సరం కంపల్సరీ వస్తాను. మధ్యలోనే ఒక 1 ఇయర్ గ్యాప్ తీసుకున్న తప్పితే 3 నెలలకు 4 నెలలకు కంపల్సరీ వస్తాను. నాకు ఏ కోరికైనా ఇక్కడికి వచ్చి మొక్కంగానే నెరవేరుతుండే. నాకు గట్టి నమ్మకం అన్న కొమరవెల్లి మల్లన్న స్వామి అంటే. కొద్దిగా మూడ్ ఆఫ్ అనిపించిన, కొద్దిగా మనసు మంచిగా లేకపోయినా కంపల్సరీ ఇక్కడికి వచ్చేస్తాను. ఫ్రెండ్స్ని వేసుకోను, ఫ్యామిలీని వేసుకోను, కంపల్సరీ వచ్చేసి ఇక్కడికి వచ్చి జర చూసిందంటే హ్యాపీ. ఈ ప్రాంతమంతా ఎక్కడ చూసినా ఆ బండారి పసుపుతో నిండిపోయి ఉంటుంది. ప్రతి ఒక్క భక్తుడు కూడా అంతే తన్మయత్వంతో ఆ స్వామివారికి సమర్పించే పసుపును, ఆ బండారిని నుదుటున పెట్టుకొని ఆ స్వామివారి మెండైన ఆశీస్సులను పొందుతూ ఉంటారు. బోనం సమర్పించడం కూడా ఆనవాయితీ. కొమరవెల్లి మల్లన్నకు బోనాన్ని సమర్పించి పట్నం వేస్తే సకల శుభాలు కలుగుతాయని కూడా భక్తుల అచంచలమైన నమ్మకం. ఇక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా ముందుగా ఆ స్వామివారికి బోనాన్ని సమర్పించి పట్నాన్ని వేసి తమ కోరికలన్నీ చెప్పుకొని నెరవేర్చుమని ఆ మల్లన్నకు వేడుకుంటూ ఉంటారు. ప్రతి బుధవారం, ఆదివారం రోజున వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చి ఆ మల్లన్న స్వామిని దర్శించుకుంటూ ఉంటారు. లింగ రూపంలో కాకుండా విగ్రహ రూపంలో దర్శనమిచ్చే ఆ మహాదేవుడు మల్లికార్జునుడిగా కొలువై ఉన్న ఈ మహాక్షేత్రాన్ని దర్శించుకోవడానికి వేలాదిగా, లక్షలాదిగా భక్తులు తరలివస్తూ ఉంటారు. ఒగ్గు కళాకారుల చేత ఆ పట్నాలు వేయించి బోనాల్ని చెల్లించి కోరికలన్నీ నెరవేర్చు కొమరవెల్లి మల్లన్న అంటూ 2 చేతులెత్తి మొక్కుకుంటూ ఉంటారు. ఒక్కసారి ఈ క్షేత్రానికి వచ్చి ఆ కొమరవెల్లి మల్లన్నను దర్శించుకుంటే చాలు, కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. అందుకే ఈ ప్రాంతపు వాసులందరూ కూడా ఆ స్వామివారి పేరు కలిసొచ్చేలా తమ ఇంటిలో తమ బిడ్డలకు పెట్టుకునే ఆచారం కూడా కలదు. భక్తుల భవబాంధవుడిగా, బోలా శంకరుడిగా వరాలను కురిపించే ఆ పరమశివుడు ఇక్కడ మల్లికార్జున స్వామిగా కొలువుదీరి భక్తుల కోరికలన్నీ నెరవేరుస్తున్న అత్యంత మహిమాన్విత నిలయం. కోరిన కోరికలను నెరవేర్చే కొమరవెల్లి మల్లన్న ఆశీస్సులు మనందరిపై ఉండాలని కోరుకుంటూ కొమరవెల్లి మల్లన్న నమో నమః.